ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి. అసలు గ్యాస్ గురించి మధ్యలో చాలా వైరల్ అవుతున్న వీడియోలు. అయితే గ్యాస్ మన ఇండియాలో చాలా సంవత్సరాల క్రితం కనుక్కున్నారు. అసలు గ్యాస్ అలాంటి గ్యాస్ అంటే ఏదంటే పేడతో తయారు చేస్తారు. ఆ ప్రాసెస్ తెలియదు మందికి. మన పెద్దలు ఒక స్వతంత్రం రాకముందే మన ప్రతి ఇంట్లోనూ పెద్దవాళ్ళు చేయించుకునేవాళ్ళు. మన వాకిలి ఉంటుంది కదా, వాకిట్లో కానీ ఇక్కడ దొడ్డి గుమ్మంలో ఇట్లా హోల్ చేసి దాంట్లో పేడ అది ఇది గ్యాస్ ఎక్కడ కానీ ఏ మాత్రం లీకేజ్ కాకుండా దానికి పైప్ కనెక్షన్ ఇచ్చేస్తే గ్యాస్ తయారైపోతుంది. అంత సింపుల్. మన ఇండియాలోనే ఉండే అప్పుడు ఎద్దులు ఇన్ని పశువులు పేడలు చెత్త పదార్థాలు అన్నీ అందులో వేస్తే గ్యాస్ తయారవుతుంది. ఇప్పటికి కూడా 5 సంవత్సరాల క్రితం నేను చూసిన ఎక్కడో 5-10 సంవత్సరాల క్రితం ఒక పల్లెటూరు వాళ్ళు కూడా వాడేవాళ్ళు. కానీ మీకు ఎంతమంది తెలుసు ఏ పల్లె ఊర్లో ఉండే గ్యాస్ తయారైంది అంటే ఇంట్లో దొడ్డి గుంటలో ఉంటుండే దాన్ని తీసుకొని కలెక్షన్ చేసుకుంటుండ్రు. ఆ ప్రాసెస్ ఏంటంటే ఎక్కడ ఏమాత్రం ప్రాసెస్ దగ్గరనే ఉంది. అసలు అక్కడ ఏం లేదు. లీకేజ్ 1 పాయింట్ కూడా లీకేజ్ కాకుండా ఉంటే గ్యాస్ ఆటోమేటిక్గా తయారైపోతుంది. ఎవరైనా గోబర్ గ్యాస్ అంటే పేడ గ్యాస్ గోబర్ గ్యాస్ అంటారు, చూసి ఉంటే వాడి ఉంటే కామెంట్ చేయండి. తెలిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి. కంపల్సరీ గ్యాస్ గురించి ఇవాళ ప్రజలకు తెలియకుండా చాలా కాలం క్రితం పెద్దవాళ్ళు వాడిండ్రు. ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు గోబర్ గ్యాస్ అని ఏదో కొత్తగా వచ్చిందని అనుకుంటున్నారు. అది కొత్తది కాదు, పాతదే. చాలా పాత రోజుల క్రితమే గోబర్ గ్యాస్ వాడి వంటలు చేసుకునేవాళ్ళు. కానీ దాని ప్రాసెస్ తెలియక దాన్ని వాడటం వదిలేసిండ్రు. వచ్చేసినాయి కదా ఇవి కొత్తగా సిలిండర్స్ అని, అందుకని వాడడం బంద్ చేసిండ్రు. అది అనేది ప్రాసెస్ తెలియదు. అది దీంతకంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వాళ్ళు ఉంటే.